హలో గైస్, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ లక్కీ. ఈరోజు వీడియోలో యూట్యూబ్లో యాడ్సెన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా సింపుల్గా చెప్తాను, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. యూట్యూబ్లో మానిటైజేషన్ అయిన తర్వాత మనమైతే ఈ యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. యూట్యూబ్లో ఇది ఒక కొత్త అప్డేట్ అని చెప్పొచ్చండి. అంటే యూట్యూబర్స్కి తెలుసు, కొంతమంది క్రియేటర్స్కి తెలియకపోవచ్చు. సో వాళ్ళ కోసం అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 9 months బ్యాక్ ఈ అప్డేట్ వచ్చింది. ఇదివరకు యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ మానిటైజేషన్కి అప్లై చేసిన వాళ్ళకి డైరెక్ట్గా యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయేది. పోస్ట్లో పిన్ అయితే వచ్చేదనమాట. మనకు ఒక 4 digit నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయేది. అప్పుడు యాడ్స్ ప్లే అయిన తర్వాత ఇంకా రెవెన్యూ జనరేట్ అవ్వడం ఇదంతా కామన్గా ఉండేది. బట్ ఇప్పుడేమైందంటే ఒక 9 months బ్యాక్ తెచ్చిన అప్డేట్ ఏంటంటే మనం డిజిటల్గానే యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పోస్ట్లో పిన్ రావడం ఇదంతా ఏమీ లేదు. సో అది ఎలా చేసుకోవాలి అంటే ఈజీగా చెప్తాను. ఫస్ట్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఒక $10 అయితే మనం ఎర్న్ చేయాలి వీడియోస్ చేసిన తర్వాత మనకి యూట్యూబ్ స్టూడియోలోనే ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ మీద నొక్కిన తర్వాత మనకి చూపిస్తుంది $1 మనం ఎంతో $2 ఇలా చూపిస్తుంది. మనం వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు జనరేట్ అవుతూ $10 అని రాగానే మనకి మెయిల్లో కానీ లేదా యూట్యూబ్ స్టూడియోలోనే వెరిఫై అని చెప్పని అయితే మనకు ఆప్షన్ చూపిస్తుంది. నాకు కూడా ఫస్ట్లో ఏమి చూపించలేదు, ఇదేంటి యాడ్సెన్స్ అకౌంట్కి కూడా మళ్ళీ ఇంకో $10 చేసుకోవాలా మళ్ళీ ఏంటి అని చెప్పని అనుకున్నాను. సో $10 లేదా నాకు $8 అయితే వచ్చింది. సో పర్టికులర్గా $10 అని కాదు, మినిమం $10 అని అయితే ఇచ్చాడు నాకు. సో ఆ $10 కింద వెరిఫై అని వస్తుంది. ఆ వెరిఫై ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చక్కగా మంచి బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలండి. మీరు ఎక్కడో అవుట్డోర్లో ఎక్కడో ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ ఎక్కడో ఉన్నారు కదా అని చెప్పి అక్కడ ఎమ్మటే వెరిఫై వచ్చింది కదా అని ఎక్కడ పడితే అక్కడ చేయమాకండి దయచేసి. ఎందుకంటే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పని అన్నారు చాలామంది కూడా. చక్కగా ఇదిగోండి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. ఇప్పుడు నేను ఏదో ఈ లైటింగ్ ఇది పెట్టుకున్నాను, ఎంత ప్లెయిన్గా ఉన్నా సరిపోతుంది, ప్లెయిన్గా ఉన్నా సరిపోతుంది. లేదా వైట్ వాల్ కానీ ఏదైనా కూడా చక్కగా ప్లెయిన్గా ఉండే కటన్ కానీ లేదా వాల్ కానీ అక్కడ ఉండి చక్కగా మీ ఫేస్ వెరిఫికేషన్తో అయితే మనం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాలండి. ఇవన్నీ డీటెయిల్గా మీకు ఇప్పుడు చూపిస్తాను. చెప్పాను కదండి, ముందుగా యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేశాక మనకి మానిటైజేషన్ అప్లై అయిపోయాక $10 కంప్లీట్ అయ్యాక ఇలా వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పని వస్తుంది. మనకి మెయిల్లో కానీ ఇలా యూట్యూబ్ స్టూడియో యాప్లో వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు కిందకి వెళ్తే ఇలా డాలర్స్ అనేది చూపిస్తుంది. సో మనమైతే వ్యూ డీటెయిల్స్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలండి. తర్వాత ఇక్కడ టేక్ యాక్షన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్లోకి అయితే మనం క్రోమ్లోకి ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు స్టెప్ 1 అనమాట ఇది. పైన మీకు చూసుకున్నట్లయితే యాక్షన్ అని కనిపిస్తుంది చూసారా, ఆ యాక్షన్ అనే బటన్ అయితే క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది ఐడెంటిటీ వెరిఫికేషన్ అని. మనకి ఇక్కడ వెరిఫై నవ్ అని ఉంది కదా, దాని మీద అయితే మనం ఇప్పుడు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వెరిఫై ఐడెంటిటీ విత్ పర్సనల్స్ అని చెప్పని వస్తుంది. ఓపెన్ చేశాక ఇక్కడ వెరిఫై నవ్ అని ఉంటుంది చూసారా, కనిపిస్తుందా మీకు .1. ఆ వెరిఫై నవ్ అని కొట్టిన తర్వాత కొంచెం సేపు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత బిగిన్ వెరిఫైయింగ్ అని చెప్పని ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత కంట్రీ అయితే ఇండియాని డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఇండియా అని పెట్టుకోండి, మీరు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోండి. అండ్ ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, నేషనల్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్, వాటర్ ఐడి ఇలా ఉంటాయి కదా మనకి ప్రూఫ్స్. నేనైతే మాత్రం నా సజెషన్ పాన్ కార్డ్ పెట్టుకోవడం అయితే బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తాను. ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తున్న కెమెరా ఐకాన్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అలౌ దిస్ టైమ్ కానీ అలౌ వైల్ విజిటింగ్ దిస్ సైట్ అని కానీ ఈ రెండిట్లో ఒక ఆప్షన్ క్లిక్ చేయండి. నేనైతే ఓన్లీ దిస్ టైం క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక క్యూఆర్ లాగా ఇలా స్కానర్ లాగా ఓపెన్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ ఐడి అని ఉంటుంది. మీరు మాత్రం ఈ ఐడిని లైటింగ్ కొంచెం ఎక్కువగా ఉండటం, తక్కువగా ఉండటం ఇలాంటి చోట్ల పెట్టకుండా కిందంతా ప్లెయిన్గా మీరు ఎక్కడ పెట్టినా కూడా చాలా మంచి చోట పెట్టి, ఎండ ఎక్కువ మా ఫేస్ కూడా క్లియర్గా కనిపించాలి. అండ్ ప్రతి ఒక్క డీటెయిల్స్ మాత్రం చాలా క్లారిటీగా ఉండాలి. అప్పుడే ఐడి అనేది వెరిఫికేషన్ కరెక్ట్గా జరుగుతుంది, లేకపోతే రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. స్కానింగ్ అయిపోయిన తర్వాత ఇలా ప్రాసెసింగ్ ఐడి అని చెప్పని అయితే వస్తుంది. మనమైతే ఒక కొంచెం సేపు వెయిట్ చేయాలి.
మీరు వైఫై ఉంటే మాత్రం వైఫై ద్వారా అయితే అప్లై చేసుకోండి. నెట్ అయితే ఆగకుండా ఉంటుంది. ఇలా అయిపోయిన తర్వాత మన డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మనం అడ్రస్ అనేది అయితే ఇక్కడ టైప్ చేయాలి. మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది అయితే మీరు టైప్ చేసుకోవాలి. మీ ఇంటి అడ్రస్ ఎక్కడ ఏంటి అనేది. నేనైతే టైప్ చేశాను విజయవాడ పలానా దగ్గర ఇలా ఇక్కడ అని చెప్పని మొత్తం క్లియర్గా అయితే మా ఇంటి అడ్రస్ డోర్ నెంబర్తో సహా క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఇక్కడైతే టైప్ చేసి పెట్టానండి. మీరు అడ్రస్ పెట్టేటప్పుడు కూడా 1కి 2 సార్లు కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా కూడా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో కరెక్ట్గా చూసుకొని డోర్ నెంబర్తో సహా పెట్టుకోవడం జరిగింది నేనైతే. మీరు కూడా అలాగే పెట్టుకోండి. ఇదిగోండి అసలైన ఘట్టం ఇదే, ఫేస్ వెరిఫికేషన్ అండి. మీకు గెట్ స్టార్టెడ్ అని చెప్పని అది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లుక్ స్లైట్లీ లెఫ్ట్ ఇలా ఉంటుంది. నేనైతే హెయిర్ కూడా సరిగ్గా దూకోలేదు, ఎందుకంటే వచ్చిన హడావుడిలో సంతోషంలో గబా చేసేసాను. సో ఇక్కడ మీరు ఫేస్ అటు ఇటు తిప్పి కొంచెం కరెక్ట్గా లైటింగ్ కూడా కరెక్ట్గా చూసుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ప్లెయిన్గా పెట్టుకొని చూసుకుంటే కనుక మీ ఫేస్ అయితే ఆటో క్యాప్చర్ ఆన్ అయిందనమాట. సో తిరుగుతూ అసలు మన ఐడి వెరిఫికేషన్ మనదేనా కాదా అని చెప్పి యూట్యూబ్ వాళ్ళు అయితే కరెక్ట్గా చూసి వీళ్ళదే అని చెప్పి వెరిఫైయింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఫేస్ అది చూసిన తర్వాత. సో ఇప్పుడు నాకైతే వెరిఫై చేస్తున్నారు. వెరిఫై అయిన తర్వాత ఇది నేనే అని కన్ఫర్మేషన్ వస్తే కనుక వెంటనే మనకి ఇదిగోండి కంగ్రాచులేషన్స్ యువర్ డన్, థ్యాంక్స్ ఫర్ వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని అయితే వచ్చేసింది. నా యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఫైనల్లీ యాడ్ అయిపోయిందండి. ఇంతే ఫ్రెండ్స్, ఇంత సింపుల్గా మనం యాడ్సెన్స్ అకౌంట్ని అయితే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, అర్థమైంది కదా? మీకు అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మీకు అర్థమయ్యేలాగా నేనైతే చెప్తాను. అండ్ మరి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి కదా బ్రో, మరి ఎలా విత్డ్రా అది ఇది అంటే కనుక మనకి పక్కాగా $100 అనేది కంప్లీట్ అయిపోవాలండి. మనం $100 కంప్లీట్ అయిన తర్వాతే అప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. అప్పుడు మనం విత్డ్రా చేసుకోవడానికి మనకు ఆప్షన్ అనేది అప్పుడు చూపిస్తుంది. నేను కూడా ఇంకా చేసుకోలేదు, నాకు $100 ఏమి కంప్లీట్ అవ్వలేదు ఇంకా. సో అయిన తర్వాత అప్పుడు కూడా ఆ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను. ఇది ఇవాళ వీడియో, డీటెయిల్గా సింపుల్గా చెప్పాను అనుకుంటున్నాను. వీడియోని ఒక లైక్ చేయండి, మన ఛానల్ చూసి వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. Yeah.